తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. ముషీరాబాద్ అసంపూర్ విద్యుత్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23,000 మంది కార్మికులను పర్మనెంట్ చేస్తామని మోసం చేశారని కమిటీ సెక్రటరీ కిరణ్ గుర్తు చేశారు. ఆర్టిజన్ కార్మికులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలి, ఆర్టిజన్స్కు ఏపీఎస్సీ రూల్ అమలు చేయాలనే నినాదంతో మేము ఈ ఐక్యతతో కూడినటువంటి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమ్మె మాకు ఇంత ఉధృతంగా నడుస్తున్నా కూడా యజమానుల నుంచి ఎటువంటి సమాచారం లేదు కాబట్టి వెంటనే మా జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి మాకు సఫలంగా న్యాయమైన డిమాండ్స్ను అందించాలిగా కోరుతున్నాము. ఒకవేళ లేని పక్షంలో నేను ఈ సమ్మెను ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము.